ఆంధ్రప్రదేశ్లో సార్వత్ర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇంకా ఇప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంలో గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియ తర్వాత జరిగిన ఘర్షణలు హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకొని పల్నాడు పోలీసులు అయితే కొంత ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వెనక చూస్తూనే ఉన్నాం. ఇదే సెంటర్లో పల్నాడు జిల్లాకి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ అదే ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా కౌంటింగ్ ఇక్కడి నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీసు కానీ అలానే రెవెన్యూ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటికే 700 మంది విధుల్లో 700 మంది ఎన్నికల విధుల్లో సిబ్బంది పాల్గొంటున్న నేపథ్యంలో ఈ జేఎన్టీయూ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మొత్తం కూడా 3 అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటన్నిటికి కూడా నలుగురు అడిషనల్ ఎస్పీలు 8 మంది డిఎస్పీలు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక్కడికి సంబంధించి దీనికి మొత్తం కూడా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా వందల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అయితే చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలానే ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు పల్నాడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మనకు కనబడతా ఉంది. అలానే ప్రతి కౌంటింగ్కి సంబంధించి ఒక కేంద్రానికి ఒక ఆర్ఓ, ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఒక ఆర్ఓని కేటాయించడం జరిగింది. అధికారుల కింద కొంత సబార్డినేటింగ్ కోసం 300 మంది ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగింది. మొత్తం 14 కౌంటింగ్ హాళ్ళు ఉన్నాయి. ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి 15 మందిని సిబ్బందిని కేటాయించారు. ఇక్కడ మొదట ఈ కౌంటింగ్ సెంటర్ ఈ పల్నాడు జిల్లాకు సంబంధించిన ఈ కౌంటింగ్ సెంటర్లో మొదట చిలకలూరుపేట ఫలితం వెలువడనుండగా చిట్ట చివరిగా గురజాల ఫలితం అయితే వెలువడనుండే పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా నరసరావుపేట నియోజకవర్గంలో బూతుల సంఖ్య 245 ఉంటే 14 టేబుళ్ళు 14 కౌంటింగ్ రౌండ్లు 18 కౌంటింగ్ రౌండ్లుగా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో మొత్తం బూతుల సంఖ్య 241, కౌంటింగ్ 18 రౌండ్లు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. 14 కౌంటింగ్ టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దకోరపాడు నియోజకవర్గానికి సంబంధించి 266 బూతుల సంఖ్య ఉంటే కౌంటింగ్ రౌండ్లు 20గా ఉన్నాయి. అలానే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి బూతుల సంఖ్య 299, కౌంటింగ్ రౌండ్లు 22. మాచర్ల నియోజకవర్గానికి కనుక తీసుకున్నట్లయితే ఇదే మాచర్ల నియోజకవర్గం ఇదే మాచర్ల నియోజకవర్గంలో కొంత హింసాత్మక ఘటనలు జరిగినాయి. ఇక్కడ ఈ మాచర్ల నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే అలానే వైసీపీ అభ్యర్థి ఈవీఎం పాల్గొట్టిన కేసు కావచ్చు, అలానే కారంపూడిలో జరిగిన హింసాత్మక ఘటనలు కావచ్చు, ఇదంతా కూడా మాచర్ల నియోజకవర్గంలో జరగడంతో కొంత మాచర్ల నియోజకవర్గం పోలింగ్ సంఖ్య కౌంటింగ్ సెంటర్లో ఇంకొంచెం భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్య 299 ఉన్నాయి. కౌంటింగ్ 22 ఏదైతే ఈ బూతులు 299 బూతుల ఓట్ల మొత్తాన్ని కూడా 22 రౌండ్లలో లెక్కించడం జరుగుతుంది. అలానే గురజాల నియోజకవర్గంలోని బూతుల సంఖ్య 304 ఉండగా వాటన్నిటినీ కూడా 22 రౌండ్లో లెక్కించే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలానే మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ బాలాజీరావు అలానే ఎస్పీ మల్లికా గారు ప్రత్యక్ష వారి పర్యవేక్షణలో అయితే జరుగుతూ ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి పరిస్థితి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి చిన్న విషయాన్ని కూడా కేర్ చేసే పరిస్థితి లేదని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇంకా అడిషనల్గా శాంతి భద్రతలు కాపాడే విషయంలో 4 అడిషనల్ ఎస్పీలు 8 మంది డిఎస్పీలు కేటాయించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలానే ఇదే మార్గంలో జేఎన్టీయూకు సంబంధించి జేఎన్టీయూ క్యాంపస్లో జరుగుతున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ రోడ్డు ఏదైతే ఉందో అలానే గుంటూరు నుంచి అలానే అనంతపురం వెళ్ళే హైవేలో పూర్తి స్థాయిలో కూడా కొంత ట్రాఫిక్ని మళ్లించడం అయితే జరిగింది. ఇటువైపు అత్యవసర వాహనాలు కౌంటింగ్ వచ్చే వాహనాలకు తప్పితే మిగతా వాహనాలే అనుమతించే పరిస్థితి లేదని కూడా మనకి పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి అటువంటి అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే
అదే ఏదైతే ఈ కౌంటింగ్ సెంటర్లకు వచ్చే ఆ ఏజెంట్లు ఎవరైనా సరే వారి వాహనాలని నిర్దేశించిన ప్రాంతంలోనే పార్కింగ్ చేసుకోవాలని, అలానే డ్రైవర్లు కూడా కారులో వచ్చే పోలింగ్ ఏజెంట్లు వారి కారును వారే స్వయంగా డ్రైవ్ చేసుకొని రావాలని, వారి కారు డ్రైవర్లకి ఎలవ్ లేదని కూడా పోలీస్ అధికారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. అలానే మద్యం సేవించి కానీ అలానే మత్తు పదార్థాలు సేవించి కానీ వచ్చినట్లయితే వారందరినీ కూడా వారందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తిరస్కరించే పరిస్థితి ఉన్నట్లుగా కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళందరికీ కూడా మద్యపానానికి సంబంధించిన టెస్ట్ చేయబడుతుందని పూర్తి స్థాయిలో తనిఖీల తర్వాతనే వారందరినీ కూడా కౌంటింగ్ సెంటర్లకు పంపించే ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా మనకు పోలీస్ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే పల్నాడు జిల్లా పోలీసులు తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అలానే పల్నాడు జిల్లా లోకల్ ఈ పోలీసులతో పాటు కేంద్ర రిజర్వ్ బలాల సహాయంతో కూడా ఏదైతే ఈ భద్రతని వారందరూ ఈ భద్రతాపరమైన చర్యల్లో కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నట్లు మనకు తెలుస్తూ ఉంది.